ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్న రైస్ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు టారిఫ్‌లు విధించనుందా? అదనంగా పన్నులు విధించనుందా? దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా రైతాంగం గురించి, అక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే అంశాల గురించి, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన ఇంపార్టెంట్ సెక్రటరీస్ ఎవరైతే అగ్రికల్చర్ సెక్రటరీ ఉన్నారో ఆయన, తర్వాత ట్రెజరీ సెక్రటరీ ఉన్నారో ఆయన, వీళ్ళందరూ కలిసి అక్కడ ఫార్మర్స్‌తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఒక ఘాటైన వ్యాఖ్య చేశారనమాట. ఇండియా అమెరికాలో రైస్ డంప్ చేస్తుంది అని చెప్పి, ఈ డంపింగ్ ఆపాలంటే మనం డ్యూటీస్ ఎయ్యొచ్చా అని చెప్పి ఆయన సలహా కోరుతున్నారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా టోటల్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ విదేశాలకు అమ్మే రైస్‌లో ఓన్లీ 3-4% మాత్రమే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మనకి డైవర్సిఫైడ్ రైస్ మార్కెట్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు, రకరకాల దేశాల్లో ఇండియన్ రైస్‌కి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన బాస్మతి రైస్ కూడా. రెండోది, ఇండియన్ బాస్మతి రైస్ యొక్క అరోమా గానీ, ఫ్లేవర్ కానీ ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అమెరికా కొనుక్కొని తీరాల్సిందే. మూడోది, ఒకవేళ గనుక ఇండియన్ రైస్ మీద అమెరికా అదనపు పన్నులు వేసినా, అదనపు టారిఫ్‌లు వేసినా సరే, ఆ భారం మొత్తం అమెరికన్ కన్జ్యూమర్‌కి ఎళ్తది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇప్పుడు రైస్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఈ బిర్యానీ ఫ్లేవర్స్ కానీ, రకరకాల ఫ్లేవర్స్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి, ఆ భారం ఒకవేళ ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ మీద అమెరికా అదనపు టారిఫ్‌లేసినా అదంతా కూడా అమెరికన్ కన్జ్యూమర్స్‌కి ఎళ్తది. దాంతో పాటు మన పైన పెద్దగా బలమైన భారం ఏం పడదు. ఎందుకంటే మనం మొత్తం రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో కేవలం 3% మాత్రమే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అనమాట. అది కూడా మాక్సిమం మనం ఎక్స్‌పోర్ట్ చేసేది అమెరికాకి బాస్మతి రైసే అనమాట. 2,74,000 టన్స్ బాస్మతి రైస్ మనం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. కేవలం 61,000 టన్నులు నాన్ బాస్మతి రైస్ మనం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అనమాట. రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇండియా ప్రపంచంలోనే రారాజు. ఆల్మోస్ట్ రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇండియానే టాప్ అనమాట. సో, అమెరికా ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా, ఎంత టారిఫ్‌లేసినా ఇండియాకి పెద్ద నష్టం ఏమి జరగదనమాట. మనం చూస్తే గనక ఈ సంవత్సరం 2025లో దాదాపు $392 మిలియన్ వర్త్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ మనం అమెరికాకి చేసామనమాట. మనం చూస్తే గనక ఇండియన్ రైస్ మీద అమెరికా చాలా ఆధారపడింది. దాదాపు మోర్ దాన్ 1/4 అమెరికా బయట నుంచి విదేశాల నుంచి కొనుక్కొచ్చిన రైస్‌లో భారతదేశం నుంచి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. దాదాపు 26% ఆఫ్ అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ ఇండియా నుంచే అనమాట. ఇప్పుడు ఇండియా పైన ఎక్కువ ట్యాక్స్‌లు ఇస్తే దాని భారం అమెరికా మీద పడుతుంది. అది కూడా మన దగ్గర నుంచి అమెరికా కొనుక్కునేది ప్రీమియం బాస్మతి రైస్ అనమాట. ఆ ప్రీమియం బాస్మతి రైస్ అనేది ఖచ్చితంగా అమెరికాకి కావాల్సిందే. ఈ బాస్మతి రైస్ మనకు తెలుసు, దానిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా బిర్యానీ కానీ, రకరకాల పాపులర్ కుజిన్స్ కానీ చేసుకోవడానికి బాస్మతి రైస్ చాలా ఉపయోగం కాబట్టి, అమెరికా రైస్ మీద ట్యాక్స్ వేస్తే దాని ప్రభావం అమెరికన్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ మీద పడుద్దనమాట. కాబట్టి ఇండియాకి ఎటువంటి థ్రెట్ ఉండదని చెప్పి, అమెరికా రైస్ మీద ఎంత టారిఫ్స్ వేసినా ఇండియాకి పెద్ద భారం ఉండదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ మనం చూసాం, గత కొన్ని మాసాల క్రితం అమెరికా భారతదేశం మీద అదనపు టారిఫ్లు వేస్తుంది. ముఖ్యంగా అమెరికా, భారత్ మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరేంత వరకు కూడా ఈ టారిఫ్లు అమల్లో ఉంటాయని మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా రైస్ మీద అదనపు టారిఫ్ వేసినందువల్ల ఇండియాకి పెద్దగా నష్టం జరగదు, అమెరికాకి కూడా ఒరిగేదే ఉండదు. ఇంకా నష్టం ఏమైనా ఉంటే అమెరికాకి నష్టం.